కాన్ఫిడెన్షియల్ సర్వే ఆన్ ఆంధ్రప్రదేశ్ అని చెప్పి ఒక ఐఐటి గ్రూప్తో కలిసి ఒక ప్రముఖ సంస్థ ఒక సర్వే నిర్వహించడం జరిగిందంట. సో దానికి సంబంధించి సోషల్ మీడియా వేదికగా ఆ రిపోర్ట్ అయితే బాగానే చక్కర్లు కొడతా ఉంది. సో ఆ సర్వే రిపోర్ట్ అంతా పరిశీలిస్తే వాస్తవానికి దగ్గరగా ఉన్నట్టయితే నాకైతే అనిపించింది. సరే, మరి మీరు ఈ వీడియో మొత్తం చూసిన తర్వాత వాస్తవానికి దగ్గరగా ఉందా, లేకపోతే ఇంతకు మించినటువంటి దారుణంగా ఉందా, బెటర్గా ఉందా అనే దానికి సంబంధించి మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పెట్టండి. ఇక్కడ ఎంతమంది ఎమ్మెల్యేల మీద వ్యతిరేకత ఉంది, దానికి కారణాలు ఏంటి, ఆ నియోజకవర్గాల వారీగా మీకు చెప్తాను నేను. ఉమ్మడి జిల్లాల వారీగా చూసుకుంటే ఆ నియోజకవర్గాల్లో వ్యతిరేకత ఉన్నటువంటి నియోజకవర్గాలు చూస్తే శ్రీకాకుళం నియోజకవర్గం, ఎచ్చర్ల, పాలకొండ, పలాస, పాతపట్నం, విజయనగరం చూసుకుంటే గజపతి నగరం, నెల్లిమర్ల, సాలూరు, పార్వతీపురం, కురుపాం. విశాఖ ఉమ్మడి జిల్లా తీసుకుంటే కనుక ఎలమంచిలి, పెందుర్తి, విశాఖ సౌత్, నర్సీపట్నం, అనకాపల్లి. ఈస్ట్ గోదావరి ఉమ్మడి ఈస్ట్ గోదావరి తీసుకుంటే తుని, రాజనగరం, కాకినాడ, రూరల్, రామచంద్రపురం. అదేవిధంగా వెస్ట్ గోదావరి తీసుకుంటే కనుక తాడేపల్లిగూడెం, నర్సాపురం, ఉంగుటూరు, నిడదవోలు, పోలవరం, చింతలపూడి. కృష్ణా జిల్లా ఉమ్మడి కృష్ణా జిల్లా తీసుకుంటే తిరువూరు, విజయవాడ వెస్టు, కైకలూరు, నూజివీడు, నందిగామ. ఇంకా తిరువూరు నియోజకవర్గానికి సంబంధించి ప్రతి ఒక్కరికి తెలుసు. ఇది వీళ్ళు సర్వే రిపోర్ట్లు ఇచ్చినా ఇవ్వకపోయినా కూడా ఆ నియోజకవర్గానికి సంబంధించి పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది. అయితే ఇక్కడ ఉమ్మడి గోదావరి జిల్లాలో తీసుకుంటే కనుక పిఠాపురానికి సంబంధించి ఎక్కడ కూడా లేదు, అంటే అక్కడ ఎమ్మెల్యే మీద వ్యతిరేకత లేదు అని చెప్తా ఉన్నారు. కాకపోతే అక్కడ రియాలిటీ ఏంటంటే ప్రజలు మాకేంటి కర్మ అని చెప్పి బాధపడుతున్నారని చెప్పి రెండు పార్టీలకు సంబంధించిన ఇటు జనసేన ఇటు టీడీపీ చెందినటువంటి వాళ్ళు కూడా కొంత వ్యతిరేకత ఉన్నటువంటి అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి పిఠాపురంకి సంబంధించి. కానీ దీంట్లో వాళ్ళు మెన్షన్ చేయలేదు. అంటే మరి అదేవిధంగా గుంటూరు ఉమ్మడి గుంటూరు తీసుకుంటే పెదకూరపాడు, నరసరావుపేట, గుంటూరు వెస్ట్. అదేవిధంగా తెనాలి నియోజకవర్గం, తెనాలి అంటే మన నాదెళ్ల మనోహర్ గారికి సంబంధించినటువంటి నియోజకవర్గం. సో ఆయన మీద కూడా తీవ్రమైనటువంటి వ్యతిరేకత ఉందని చెప్పి. ఆ తర్వాత బాపట్ల, గురజాల. ప్రకాశం చూసుకుంటే కందుకూరు, మార్కాపురం, చీరాల, గిద్దలూరు, కావలి. నెల్లూరు ఉమ్మడి నెల్లూరు తీసుకుంటే సర్వేపల్లి, సుల్లూరుపేట, ఉదయగిరి. కడప తీసుకుంటే ఉమ్మడి కడప తీసుకుంటే కడప, రాయచోటి, కోడూరు. ఉమ్మడి కర్నూలులో చూస్తే కనుక పత్తికొండ, ఆలగడ్డ, పాణ్యం, ఆదోని, కర్నూలు, డోను, నందికొట్కూరు. ఉమ్మడి అనంతపురం మడకశిర, పెనుకొండ, కదిరి, గుంతకల్, అనంతపురం అర్బన్, సింగనమల, కళ్యాణదుర్గం. చిత్తూరు శ్రీకాళహస్తి, తిరుపతి, చంద్రగిరి, నగరి, సత్యవేడు, గంగాధర, నెల్లూరు. సో ఇట్లా మొత్తం 71 నియోజకవర్గాలలో మరి టీడీపీ, జనసేన ఈ ఎమ్మెల్యేలు కూటమిలో ఉన్నటువంటి ఎమ్మెల్యేల మీద వ్యతిరేకత ఉందని చెప్పి వీళ్ళు చెప్తా ఉన్నారు. ఈ వ్యతిరేకతకు కారణం ఏంటంటే వీళ్ళు ఎక్కువగా ఈ లిక్కర్కి సంబంధించి ఎక్కువ దాంట్లో ఇన్వాల్వ్మెంట్ ఉండడం కానీ, రియల్ ఎస్టేట్లో ఇన్వాల్వ్మెంట్ ఉండడం కానీ, అంటే ఎక్కడైనా వెంచర్లు ఇస్తే ఖచ్చితంగా అందులో వీళ్ళు డైరెక్ట్ ఇన్వాల్వ్ కావడం, మరి ప్రభుత్వ ఆఫీసులోకి వెళ్ళినప్పుడు అక్కడ లంచాలు తీసుకోవడం, ఎమ్మెల్యేలు కూడా ఏదైనా పనికి వెళ్ళినప్పుడు వాళ్ళు కూడా లంచాలకు అలవాటు పడేటువంటి పరిస్థితి. మైనింగ్ మీద కూడా దృష్టి పెట్టారంటే దోచుకోవడం, ఇసుకకు సంబంధించి కూడా దోచుకోవడమే పనిగా పెట్టుకున్నారని ఫ్రీజ్గా అన్నారు. ఆ ఫ్రీజ్కి అదే విధంగా దేవుడు కానీ వీళ్ళు సంపాదించుకోవడంలో ఎక్కువ ఉందనేటువంటి అభిప్రాయాలు కూడా ఉన్నాయి. అదే కాకుండా కమిషన్లకు సంబంధించి కమిషన్లు ఇవ్వకపోతే బెదిరిస్తున్నారని చెప్పి కూడా మనం అనేక సందర్భాల్లో అనేక నియోజకవర్గాలకు సంబంధించి వాళ్ళకు అనుకూలంగా ఉండేటువంటి మీడియాల్లోనే మనం చూసాం కమిషన్ల దీంట్లో గొడవలు వస్తున్నాయని చెప్పి. నిన్న కడపలో కూడా అదే రకంగా ఒక మంత్రి ఎదురుగానే ఇద్దరు ఎమ్మెల్సీ వాళ్ళు కొట్లాడుకున్నటువంటి పరిస్థితి. దీని కూడా కమిషన్ల కోసమే గొడవ జరిగిందనేటువంటి చర్చ పెద్ద ఎత్తున చూసినాం. అది ముఖ్యంగా టీడీపీ పార్టీలో కూడా అదే చర్చ జరిగింది. సో ఇంకోటి ఏంటంటే కార్యకర్తలకు సంబంధించి అసంతృప్తి ఉంది, కార్యకర్తలు అసంతృప్తి ఉందంట. గెలిచిన తర్వాత అసలు కార్యకర్తలను పట్టించుకోవడం వీళ్ళు మానేశారు. అసలు ఎప్పుడు వస్తున్నారో ఎప్పుడు పోతున్నారో అనే విషయం కూడా తెలియదనేటువంటి విధంగా మరి కార్యకర్తలు కూడా అసంతృప్తి వ్యక్తం చేస్తారనేటువంటిది వీళ్ళ రిపోర్ట్లో వీళ్ళు చెప్తా ఉన్నారు. ఇదే కాకుండా అనేక అంశాలు ఉన్నాయి. కొంతమంది సోషల్ మీడియా వేదికగా పోస్ట్ చేస్తూ ఉన్నారు. ఫర్ ఎగ్జాంపుల్ విజయనగరం చూసుకుంటే కనుక కలెక్టరేట్ నుంచి వెళ్ళే రోడ్డు చాలా దారుణంగా ఉంది, నరక యాతన అనుభవిస్తూ ఉన్నాం. గతంలో ఉన్నటువంటి ఎమ్మెల్యే కొంతవరకు వర్క్ చేశాడు, కానీ ప్రభుత్వం మారింది, ఈ ఎమ్మెల్యే పట్టించుకోవడం లేదని కూడా వాళ్ళు కామెంట్ చేస్తూ ఉన్నారు. కావాలంటే ఇక్కడికి వచ్చి చూడండి అని చెప్పి చెప్తా ఉన్నారు. మరి అదే కాకుండా మరి సంక్రాంతి పండుగలోపు అన్ని రోడ్లు వేసేస్తామని చెప్పారు, కలకలలాడతాయని చెప్పారు. ఈ సంక్రాంతికి కొత్త రోడ్లతో మీరు ప్రయాణం చేస్తారని చెప్పారు. మరి ఎక్కడుంది? ఇప్పటికి కూడా చాలామంది మా ఊరు రోడ్డు ఏమైపోయిందని చెప్పి ఆ రోడ్లకు సంబంధించి వీడియోలు, ఫోటోలు తీసి పెడతా ఉన్నారు. మరి అక్కడ రోడ్లు కూడా ఎక్కడో చోట వేశారు, వేయలేదని కాదు, కొన్ని చోట్ల వేశారు. ఇదే కాకుండా గతంలో రేషన్ ఇంటికి వెళ్ళేది, ఇప్పుడు రేషన్ ఇంటికి వెళ్ళే పరిస్థితి లేదు. మొన్న ఒక ఎన్ఆర్ఐ కూడా పెట్టాడు కదా, మా స్థలాన్ని కబ్జా చేశారు, అక్కడ లోకల్గా హోమ్ మినిస్టర్కి చెప్పినా, అధికారులకు చెప్పినా, కలెక్టర్ చెప్పినా, ఎవరికి చెప్పినా, ఎమ్మెల్యేకి చెప్పినా ఎవరు కూడా పట్టించుకోవడం లేదు, కేసులు కూడా పెట్టడం లేదు, మా భూములు ఆక్రమిస్తే అని చెప్పి కూడా ఆయన ఆవేదన వ్యక్తం చేసినటువంటి పరిస్థితి. ఒక ఆర్మీది
ఒక ఆర్మీలో పనిచేసినటువంటి వ్యక్తికి కూడా మరి ఆయన స్థలానికి కూడా మరి సెక్యూరిటీ లేనటువంటి పరిస్థితి ఆంధ్రప్రదేశ్లో అని చెప్పి వాళ్ళు బాధపడినటువంటి పరిస్థితి. ఇక బళ్ళలోకి వెళ్తే స్కూల్ పిల్లలకు సరైనటువంటి భోజనం లేదని కూడా వ్యతిరేకత వస్తూ ఉంది. ఇక సూపర్ 6 సంబంధించి మీ అందరికీ తెలుసు ఏ రకంగా అమలు చేస్తూ ఉన్నారు, ఇస్తారా ఇవ్వరా అనే దానికి సంబంధించి. ఇక డిఎస్సికి సంబంధించి మొదటి సంతకం దానికి ఇది లేదు. సో ఈ 10 నెలల కాలంలో అయితే మరి 71 మంది మీద వ్యతిరేకత ఉందని చెప్పి ఈ రిపోర్ట్ అయితే చెప్తా ఉంది. మరి ఈ రిపోర్ట్ ప్రకారం సో ఈ 71 మంది ఎమ్మెల్యేలకు సంబంధించి తీవ్రమైనటువంటి వ్యతిరేకత ఉందని చెప్పి ఈ రిపోర్ట్లో చెప్తా ఉన్నారు. మరి దీనికి సంబంధించి మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పెట్టండి. వీళ్ళు చెప్తున్నట్టు మరి తీవ్రమైనటువంటి వ్యతిరేకత ఉంది, ఈ కారణాలను అయితే చెప్పారో మరి ఈ కారణాల చేత నిజంగానే వ్యతిరేకత ఉందా, లేకపోతే మంచిగా పాలన చేస్తూ ఉన్నారంటే నియోజకవర్గాల వారిగా మీకు చెప్పడం జరిగింది కదా, ఆయా నియోజకవర్గాల్లో వీళ్ళు చెప్పినట్టే ఉందా, లేకపోతే బాగుందా, లేకపోతే ఇంకా దారుణంగా ఉందా అనే దానికి సంబంధించి మీ అమూల్యమైనటువంటి అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పెట్టండి. ఇక్కడ లేని దానికి సంబంధించి అంటే 175 నియోజకవర్గాల్లో ఇక్కడ ఈ లిస్టులో వచ్చిన పేర్లు కాకుండా ఇంకా వేరే ఏమైనా ఉంటే కూడా వాటికి సంబంధించిన వివరాలు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయగలరు.